నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఏపీలో ఖజానా తీరు చూస్తే పథకాలకు నో పర్మిషన్ అంటోంది. నిజానికి చూస్తే ఏపీ గత ఏడాదిగా గాడిలో పడే ప్రయత్నంలోనే ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు, కానీ ఇంకా ఆశించిన ఫలితాలైతే రావడం లేదు. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా 1,50,000 కోట్ల రూపాయల అప్పును ఈ ఏడాది కాలంలో తెచ్చారా లేదా అంటే అప్పులు మాత్రం ఇబ్బడి ముబ్బడిగానే చేస్తున్నారు. ఒకవైపు చూస్తే జీఎస్టీ ఆదాయం తగ్గింది. ప్రత్యేకించి ఒక సిటీ నుంచి ఆదాయం వచ్చే ఛాన్సే లేదు. ఏపీలో విశాఖ, విజయవాడ, తిరుపతి వంటివి తప్పించి మిగిలిన చోట్ల టైర్ 2 సిటీస్ నుంచి ఆదాయాన్ని ఎవరూ ఆశించలేరు. ఇక ఏపీ బడ్జెట్ చూస్తే భారీగానే ఉంది, కానీ జనాల నుండి పన్నుల రూపంలో ఆదాయం రావాలి, అలాగే కేంద్ర సాయం దక్కాలి. ఇలా అనేక అంచనాలలో బడ్జెట్ ఉంది. ఇక ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తాజాగా చెప్పిన మాటలు చూస్తే ఇబ్బంది ఒక రేంజ్లోనే ఉంది అని అర్థమవుతోంది. 10 లక్షల కోట్ల అప్పులు, వాటికి కట్టే వడ్డీలతోనే బడ్జెట్లో ఎక్కువ మొత్తం పోతోందట. అంతేకాదు, ఇక ఎన్ని అప్పులు తెచ్చినా పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకే పోతోంది అని ఆయన వేడి నిట్టూర్పు విడిచారు. అంతేకాదు, వచ్చే ఆదాయం అంతా ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఖర్చులకే సరిపోతోంది అని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో జూన్ నెల అంటే కూటమి ప్రభుత్వానికే ఈసారి అతిపెద్ద సవాలుగా మారింది. ప్రభుత్వం అయితే 2 సంక్షేమ పథకాలను అమలు చేయాలి అని సూచిస్తోంది. అందులో తల్లికి వందనం పథకం ఒకటి ఉంది. అలాగే అన్నదాత సుఖీభవ పేరుతో మరో పథకం ఉంది. ఈ రెండూ కూడా భారీ బడ్జెట్తో ఉన్నవే అని చెబుతున్నారు. కొన్ని నిబంధనలు పెట్టినా, మరిన్ని సవరణలు చేసినా కూడా ఈ పథకం కింద లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఉంటారు అని అంచనా. ఒకసారి కనుక పథకాలను మొదలు పెడితే మధ్యలో ఆపడం కష్టం. ఆపితే మాత్రం జనాల నుండి నిరసన వస్తుంది. అలాగే విపక్షాలకు అది అతిపెద్ద ఆయుధంగా కూడా మారుతుంది. దాంతోనే కూటమి పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. పథకాలు ఆలస్యం కావడానికి నిధుల లేమి కారణమని అంటున్నా జనాలు ఎంతవరకు అర్థం చేసుకుంటారు అన్నదే ఇక్కడ పాయింట్. ఈ ఏడాదే కాదు, రానున్న 4 ఏళ్లలో కూడా ఏపీ ఆదాయం అయితే గొప్పగా పెరిగిపోయేది ఏమీ లేదు. కానీ 4 ఏళ్ల పాటు పథకాలు అన్నీ అమలు చేయడం కత్తి మీద సామే. ఇక నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు అన్నారు. ఆ పథకం అయితే ఇప్పట్లో ఇచ్చేది ఉండదు అంటున్నారు. అలాగే 18 ఏళ్లు దాటిన మహిళలకు ఇచ్చే నెలకు 1,500 రూపాయల స్కీమ్ కూడా స్కిప్ చేయాల్సిందే అనే అభిప్రాయం ఉంది. ఇలా చాలానే మార్పులు చేసుకుంటూ పథకాల విషయంలో కూటమి పెద్దలు కింద పైన పడుతున్నారు. ఏది ఏమైనా హామీలను నెరవేర్చకపోతే రాజకీయంగా ఇబ్బంది అవుతుంది. అమలు చేయాలి అంటే ఇంతకు ఇంత అప్పులు చేయాలి. అయినా అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదు అని సమాచారం.